ప్రైవేటైజేషన్ పేరుతో ఈరోజు ఒక స్కామ్ చేస్తూ సొమ్ము చేసుకోవాలని దాని మీద ఉన్నటువంటి ఫోకస్ ఈరోజు ప్రజలకు మంచి ఆరోగ్యము వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం లేనే లేదు. సో దాంట్లో ఫుల్గా బిజీగా ఉన్నారు కాబట్టి ఏమీ కూడా పట్టట్లేదు. ఎన్నిసార్లు మనము ప్రజల తరఫున మనం ప్రశ్నించినా, ఎన్నిసార్లు మనం మాట్లాడుతున్నా, మనం ఏం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా పట్టట్లేదు. ప్రజల్ని గాలికి వదిలేశారు, ప్రజల వైద్య ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు అనేది మనకు స్పష్టమవుతోంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉంది, మీరు ఈ 3000 కోట్లు సుమారుగా ఏదైతే బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించాల్సి ఉందో ఈ బకాయిల్ని తక్షణమే సంప్రదింపులు చేసి ఆ బకాయిల్ని పూర్తిగా కూడా నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించి వాళ్ళని మళ్ళా మోటివేట్ చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దు, ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా ముందుకు నడపండి